కృష్ణా జిల్లా అమినిగడ్డలో డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసులో బురద జల్లే పనులు మానుకోవాలని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు హితవు పలికారు. డాక్టర్ హత్య కేసును రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నారని అన్నారు. కేసును శాసనసభలో ప్రస్తావించడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని రమేష్ బాబు అన్నారు. త్వరగా దర్యాప్తు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదని, దర్యాప్తు సంస్థను పక్కదారి పట్టించడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని అన్నారు. అలాగే ఈ ప్రెస్ మీట్ లో జడ్పీటీసీ చంద్రపూడి లక్ష్మీనారాయణ, పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు రేపల్లి శ్రీనివాసరావు, పార్టీ యూత్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గాజుల జయగోపాల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్కి కారణం నిన్నటి రోజు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారు తీసుకున్నప్పుడు నీ ఎథిక్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రముఖ లాయరు, తెలుగుదేశం ప్రముఖ లాయరు తూమోటి రంగనాథ్ని కోర్టుకు వెళ్తుంటే సంపించినప్పుడు నీకు ఎథిక్స్ ఉన్నాయి. సైకి అర్జునరావు గారిని తెలుగుదేశం నుంచి నీ పార్టీలో చేర్చుకుని జడ్పీటీసీగా ఉన్న కన్నా జనార్దన్ని సంపించినప్పుడు కూడా నీ ఎథిక్స్ ఉన్నాయి. ఇంట్లోనేమో ఈగల మోత, బయటేమో పల్లకీల మోత. నువ్వేమో బయట బుద్ధ భగవాను లాగా, సౌమ్యుడిలాగా అన్నిటికీ మంచి చేస్తున్నట్టుగా కనపడతావు. చేసే ఎన్ని దుర్మార్గ పనులు కుట్ర పనులు చేస్తున్నారు బుద్ధప్రసాద్ గారు. ఈ రోజు వారి ఈ వార్తలు మాత్రం ఏ ఫోన్ ఆన్ చేసినా 24 గంటలు నీ వార్త ప్రచారం జరుగుతూ ఉంటాయి. సమస్య గురించి అసలు ఎక్కడా మాట్లాడడం, సమస్య గురించి పట్టించుకోవడం, ఇది నీ పద్ధతి. దీన్ని నువ్వు పదే పదే అసెంబ్లీలో జరుగుతూ ఉండగా అసెంబ్లీలో ఆ ప్రస్తావన తీసుకురావడానికి ఏంటంటే, ఈ నియోజకవర్గంలో ఒక 4 నెలల క్రితం జరిగిన 4 నెలల చిల్లర అయిందేమో జరిగిన ఒక పాప మిస్సింగ్ కేసు పోయింది. దీని సంగతి ఏమో ప్రస్తావన తీసుకురాలేదు తప్ప నీకు చిత్తశుద్ధి అంటే ముందు 3 నెలల నాడు మిస్ అయిన పాప సంగతి కూడా తేల్చాలి. నేను శ్రీహరిరావు